అన్నా మ్యాడ్ 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 మ్యాక్స్ మ్యాడ్ 1 కన్నా మ్యాడ్ 2 బ్లాక్ బాస్టర్ అన్న. చాలా రోజుల తర్వాత నేను ఫుల్ గా ఎంటర్టైన్మెంట్ అయిన సినిమా అంటే మ్యాడ్ 2 చాలా బాగా నచ్చిందన్న. ఒకటి సాంగ్ ఉంటది, నా ముద్దు పేరు పెట్టుకున్న స్వాతి రెడ్డి, అది అవల ఇది కదా సాంగ్. ఒక స్టోరీ సాంగ్ మా లడ్డు గాని పెళ్ళి. అసలు ఆ సాంగ్స్ కి నేనైతే సీట్ లో కూర్చోలేను, ఎగిరిన. అంటే నేను చాలా సినిమాలు చూసిన, ఈ అంత ఎంటర్టైన్మెంట్ ఎడగాలనా. 300కి 3 గంటలు న్యాయం జరిగింది. నాకే చాలా బాగా నచ్చింది. చాలా రోజుల తర్వాత ఫుల్ ఎంజాయ్ చేసిన. డైరెక్టర్ గారు హ్యాట్స్ ఆఫ్ సార్. చాలా మంది డైరెక్టర్లు 3-4 సంవత్సరాలు తీస్తారు, కానీ 1 ఇయర్ లా ఈ సమ్మర్ లా మంచి టైమ్ లో ఒక మంచి సినిమా వచ్చింది. నాకే చాలా బాగా నచ్చింది. 4 క్యారెక్టర్ సూపర్ అన్నమ్మ. లడ్డన పెళ్లి అయితే అన్న సినిమాలో మ్యాడ్ 1 లో కాలే, మ్యాడ్ 2 లో కాలే. లడ్డన పెళ్లి కోసం వెయిటింగ్ అన్నా. లడ్డనా పెళ్లి ఎప్పుడు చేసుకుంటా, మ్యాడ్ 3 చేసుకోవాలా. నాకే చాలా బాగా నచ్చింది. నలుగురిని 4 విధాలు బాగా చూపించారు ఆయన. ఇంకొకటి ఆ స్వాతి రెడ్డి సాంగ్ లో అసలు ఆ హీరోయిన్ డాన్స్ చేసింది భయ్యా, ఊపేసింది భయ్య. ఇంకొకటి ఆ లడ్డు గాని పెళ్లి అంటే ప్రతి సినిమాలో ప్రతి సాంగ్ సూపర్ అన్న. ఒకటి యూత్ఫుల్ ఎంటర్టైన్మెంట్ మూవీ మ్యాడ్ 2 రండి. అండ్ ఇంకోటి అనుదీప్ డైరెక్టర్ గారు బా అనుదీప్ అసలు ఎంట్రీ సెకండ్ హాఫ్ లో అసలు మామూలే అని. అసలు అతని లవరు అసలు అంటే సీన్ మాత్రం ఒకటే భయ్య. యూత్ఫుల్ ఎంటర్టైన్మెంట్ రండి, చూడండి, ఎంజాయ్ చేయండి. 300కి మంచి న్యాయం జరుగుతుంది. సూపర్. నాకైతే మ్యాడ్ 2 ఇంకా నచ్చింది. మ్యాడ్ 1 కూడా మ్యాడ్ 2 సూపర్. మంచి స్టోరీ, సింపుల్ స్టోరీ, చాలా నలుగురికి 4 విధాలుగా బాగా చూపించారు. మెయిన్ గా లడ్డు క్యారెక్టర్ బాగుంది. దాంట్లో అందరికీ లడ్డు క్యారెక్టర్ బాగుంది. ఎన్టీఆర్ బాబు సూపర్. ప్రతి సీన్ అసలు సిబిఐగా ఎంట్రీ ఇస్తాడు, మామూలుగా ఉండదు. నాకు హీరోయిన్ సింగ్ ఏదన్నా, హీరోయిన్ సాంగ్ ప్రియాంక అసలు ఆమె హార్ట్ మామూలు లేదని. అసలు ఆమె ఎంట్రీ స్టోరీ ఏం లేదు, ఎంటర్టైన్మెంట్. యూత్ గా మన యూత్ లో ఎట్లా ఎంజాయ్ చేసిన అంతే, కానీ బోర్ ఎక్కడా కొట్టదు. ఎంజాయ్మెంట్. మ్యాడ్ 2 రాబిన్ హుడ్ సినిమానే ఎందుకు బ్రో దాని గురించి మాట్లాడుకుంటూ వేస్ట్, కానీ మ్యాడ్ 2 బెస్ట్ అంతే. రెడ్డి మేడం అమ్మ తోడు చెప్తున్నా, నవ్వి చూడాలి. మీరు రివ్యూస్ తీసుకుంటారు, మీరు సినిమా చూస్తలేరు. మీరు చూడాలి 100%. ఎందుకంటే ఇట్లాంటి మూవీ, ఇట్లాంటి సినిమాలు తీయడం వలన మనము ఎక్కువ మంది అనారోగ్యాలు ఉంటారు కదండి. ఇప్పుడు ఫుడ్ మనము ఇట్లా ఇప్పుడు మన కొంతమంది ఫుడ్ ఆర్గానిక్ ఫుడ్ తింటారు. పాతకాలంలో మన తాతలు ముత్తాతలు వాళ్ళు ఆర్గానిక్ ఫుడ్ తిన్నారు, వాళ్ళు 100 సంవత్సరాలు బతుకుతున్నారు. ఇప్పటి కాలంలో మనము ఆర్గానిక్ ఫుడ్ తింటలేము. కాబట్టి ఇట్లాంటి ఆర్గానిక్ సినిమాలైనా చూడండి. నవ్వి చేస్తారు. మన ముసలోళ్ళను, అదేవిధంగా మన తాతలను, మన ఇంట్లో పండుకునే ముసలి వాళ్ళను అందరినీ సినిమా చూపియండి. ఎందుకంటే రేపో మాపో చచ్చిపోయే ముసలిగా చూపించాలి. ఎందుకు చూడాలయ్యా అని మీరు అంటే, ఈ సినిమా చూడవల్ల వాళ్ళ ఉన్న బీపీ లెవెల్, షుగర్ లెవెల్, అదేవిధంగా వాళ్ళు ఉన్న రోగాలు అన్ని పోతాయి. కొంతసేపు 2 గంటలనే నవ్వుకుంటాడు. అదేవిధంగా నేను చెప్తున్నా, తెలుగు సినిమా ప్రొడ్యూసర్లు, డైరెక్టర్లు మ్యాడ్ సినిమా, కోటి సినిమా తక్కువ బడ్జెట్ పెట్టే ఎక్కువ డబ్బులు ఎలా సంపాదించాలో మ్యాడ్ సినిమాని చూసి నేర్చుకోవాల్సిందిగా కోరుతున్నా. దయచేసి మీరు షేమ్ గా ఫీల్ అవ్వకండి. దిల్ రాజు అన్న, మైత్రి మూవీస్, అదేవిధంగా మన అల్లు అరవింద్, మీరు దయచేసి చిన్న సినిమా అని కాకుండా మీ ఫోన్లలో ఓటీటీలలో చూడండి. తక్కువ బడ్జెట్ లా ఎక్కువ డబ్బులు ఎలా డబ్బులే మన గుండె నేర్పుతాడు లలిత చూపేస్తూ. డబ్బులు ఎవరికి ఊరికే రాదు. దయచేసి మనం తెలుగు ఇండస్ట్రీ ఇంకా బాగుపడాలంటే గుండె చూసుకొని నేర్చుకోవాలి. మ్యాడ్ 2 సినిమా చూసి నేర్చుకోవాలి. అదేవిధంగా మన నాన్నని చూసి నేర్చుకోవాలి. నాన్నది హిట్ వస్తుంది. ఆ టైలర్ చూసిన అమ్మతోడు సూపర్ ఉంది. జై హింద్, జై పిఎస్పీకే. ప్లస్ సినిమాకి ఎక్కడ మైనస్ లేదు. ఒక కథ స్టోరీ ఒకటే మైనస్, కానీ సినిమాలో ప్రతి స్క్రీన్ ప్లే కావచ్చు, సీన్స్ కావచ్చు, సెకండ్ హాఫ్ లో వచ్చే కొన్ని ఫోక్ సాంగ్స్ కావచ్చు, అంతా కూడా బాగుంది. స్టోరీని ఎవరు ఎక్స్పెక్ట్ చేయకుండా సరదాగా వెళ్ళి నవ్వుకోండి అంతే. ఫుల్ గా సూపర్ అన్న. ఆయన నిజంగా చెప్తున్నారు, ఒక మాస్ కట్అవుట్ అది. ఎన్టీఆర్ గారు బావకి ఏం మాత్రం తక్కువకుండా ఇందులో మాస్ ఫైట్ ఉంటుంది. క్లైమాక్స్ లో ఆర్టిస్ట్ అయితే పోకి లెవెల్లో ఉంటుంది. సో ఆ ఎలివేషన్ కూడా మనకి బామ్మతికి ఇచ్చారు. సో ఓవరాల్ గా సినిమా అయితే మాత్రం బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అన్న. లడ్డు గారి క్యారెక్టర్ అయితే చాలా బాగుంది. మొత్తం నవ్వించాడు. నరకం చూపించిన మాకు మాత్రం నవ్వుతూ నరకం చూపించాడు అనమాట. అంత బాగుంది. డీడీ గారి క్యారెక్టర్ కావచ్చు, అశోక్ గారి క్యారెక్టర్ కావచ్చు. డీడీ గారి క్యారెక్టర్ అయితే ఎనర్జెటిక్ అనమాట. ఎనర్జెటిక్ సంతోష్ శోభన్ గారికి మంచి ప్రీచర్ ఉంది. అలాగే ఎన్టీఆర్ గారి బామ్మతి గారు కావచ్చు. ఇంకో క్యారెక్టర్ ఉంది అశోక్, ఒక డీసెంట్ క్యారెక్టర్ అనమాట. అదైతే సూపర్ అనమాట. ఇంకో వైల్డ్ క్యారెక్టర్ ఉంది. అదే తీసుకొని ఆరామ్సే సీట్లో కూర్చొని చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు సినిమాలో. ఎందుకంటే మొత్తం ఒక ఫన్ వేలో వెళ్ళిపోయింది సినిమా.
చాలా ఫన్ ఉంది సినిమాలో. ఎవరి క్యారెక్టర్ కూడా తక్కువ కాదు అని చూపించలేదు. ప్రతి ఒక్క క్యారెక్టర్ కూడా చాలా బాగా అనిపించింది. ఎక్కడ కూడా బోర్ కొట్టదు. మనకు వచ్చే ప్రతి సీన్ కూడా బాగా అనిపించింది. లడ్డు గాని సాంగ్ కానీ, స్వాతిరెడ్డి సాంగ్ కానీ, మధ్యలో ఇంకో సాంగ్ కూడా అన్ని బాగున్నాయి. క్యారెక్టరేషన్ తగ్గట్టు ఎవరికి ఎక్కువ స్కోప్, ఎవరికి ఎక్కడ ఉండాలో ప్రతి ఒక్కరికి డైలాగ్స్ పంచెస్ పడిపోతూనే ఉంటాయి. మనకు రియాలిటీలో చూపించారు కామెడీని కూడా. ఎక్కడ వల్గర్ కామెడీ ఎక్కువ లేదు సినిమాలో. చాలా ఫన్ ఉంది. మ్యాడ్ 1 కంటే మ్యాడ్ 2 రెండింటిని కంపారిజన్ చేయలేము. అంటే అది బెస్ట్ ఇది బెస్ట్ అని చెప్పలేము. దానికి స్కోప్ దానికి ఉంది, దీనికి స్కోప్ దీనికి ఉంది. మ్యాడ్ 3 కూడా అంటున్నారు. సో అది కూడా చాలా బాగుంది. అంటే 2 ఒకరి క్యారెక్టర్ బాగుందని చెప్పలేము. అందరి క్యారెక్టర్, ప్రతి ఒక్క క్యారెక్టర్ కూడా అందులో ఒక సినిమాలో లీనమైపోయింది. ప్రతి ఒక్కటి కూడా చాలా బాగా అనిపించింది. ఎవరి క్యారెక్టర్ అంటే ఇందులో ప్లాట్ అంటూ ఏమీ లేదు. అంటే ఒక స్టోరీ అంటూ ఏమీ ఉండదు. జస్ట్ ఫన్ వేలో వెళ్ళిపోతుంది. ఫస్ట్ లడ్డు గాని పెళ్లి ఎపిసోడ్, తర్వాత గోవా ఎపిసోడ్, అలా ఎపిసోడ్ తీసుకున్నారు. ఫస్ట్ హాఫ్ లో అది ఉంటుంది, సెకండ్ హాఫ్ లో గోవా ఎపిసోడ్ ఉంటుంది. సో మ్యాడ్ 1 ఏంటంటే అందులో హీరోయిన్స్ ఉన్నారు కాబట్టి కొంత ఎక్కువ హైప్ ఉంటుంది. ఇందులో హీరోయిన్స్ లేరు కానీ సిచ్యువేషన్ తగ్గట్టు వస్తూ ఉంటారు హీరోయిన్స్. సో ఇది కూడా మనల్ని ఎంటర్టైన్మెంట్ లో తీసుకువెళ్తారు. కాకపోతే ఎక్కడ డోస్ తగ్గకుండా చూసుకున్నారు. ఫస్ట్ హాఫ్ లో ప్రియాంక వస్తుంది, సెకండ్ హాఫ్ లో స్వాతిరెడ్డి. ఎక్కడ కూడా స్కోప్ తగ్గకుండా చూసుకున్నారు హీరోయిన్స్ కి. సాంగ్ లడ్డు గాని పెళ్లి చాలా బాగుంది. స్వాతిరెడ్డి కూడా బాగుంది. స్వాతిరెడ్డి మాస్ సాంగ్, లడ్డు గాని సాంగ్ ఏమో అది కూడా మాస్ వైబ్ లోనే ఉంటది. సో అన్ని సాంగ్స్ బాగున్నాయి. వస్తుంది ఖచ్చితంగా. దీనికి కూడా 100 crores దాకా. అంటే దానికి 100 వచ్చింది, దీనికి కూడా మ్యాక్స్ రావచ్చు. చాలా బాగుంది. ప్రతి ఒక్కరు రావాలి కానీ కామెడీ వేరే లెవెల్. ఎందుకంటే కామెడీ చాలా నచ్చింది నాకు. ఒక్కొక్కరు యాక్టింగ్ కూడా సూపర్. ఓకే 3 members 4 members హీరోస్ ఉంటారు కదా, వాళ్ళలో ఎవరు బాగున్నారు, ఎవరు యాక్టింగ్ బాగుంది? నాకు డీడీ నచ్చింది. డీడీ ఎందుకు? డీడీ చాలా బాగా యాక్టింగ్ చేశాడు. ఓకే డీడీ లాస్ట్ లో క్లైమాక్స్ సీన్ మాత్రం చాలా బాగుంది. ఓకే ఓకే ఎంత పెట్టి చూసినావు టికెట్? 300 వర్తే అంటావా? వర్త్, చాలా వర్త్. ఓకే మ్యాట్ 1 కి మ్యాట్ 2 డిఫరెన్స్ ఏంటి? నీకేమనిపించింది పర్సనల్ గా? లడ్డు ఇందులో ఇంకా మంచి యాక్టింగ్ చేశాడు. ఇందులో ఇంకా సేమే ఉంది ఆల్మోస్ట్. ఇది ఒక బ్లాక్ బస్టర్. ఉగాది ముందుగా వచ్చిన సినిమా కాబట్టి ఇది ఒక బెస్ట్ మూవీ అని చెప్పొచ్చు. ఇది ఒక బ్లాక్ బస్టర్ అని చెప్పొచ్చు. సూపర్ సూపర్ సూపర్. అదే అంటున్నా, అనుదీప్ క్యారెక్టర్ అని, లడ్డాబాయి క్యారెక్టర్ కానీ, మన నవీన్ అన్న క్యారెక్టర్ అని, ప్రతి ఒక్క క్యారెక్టర్ మాత్రం ఎంజాయ్ చేస్తాం. అంటే ఎక్కడ కూడా బోరింగ్ లేకుండా చాలా బాగా తీసిరు. ఒక కొత్తగా తీసిరు, ఒక డిఫరెంట్ గా తీసిరు. సరే చెప్తాను, నవీన్ అన్న క్యారెక్టర్ చూస్తుంటే మైండ్ బ్లో అయిపోయిందన్న. ఇది ఒక బ్లాక్ బస్టర్ అని చెప్పొచ్చు. కామెడీ అన్న, ఒక జాతిరత్నాలు, ఒక హ్యాపీ డేస్, ఒక లైఫ్ ఇస్ బ్యూటిఫుల్, ఒక కాలేజ్, ఇలాంటి సినిమా చూస్తే ఎలా ఎంజాయ్ చేస్తామో అలా ఎంజాయ్ చేస్తాం. కానీ ఇంకా కామెడీ ఉంటే ఇంకా బాగుంటుంది అన్న. కానీ పిండేసి కామెడీ మాత్రం పిండేసి 2 బాగుందన్న. 1 కంటే 2 బాగుంది. అప్పట్లో అది బ్లాక్ బస్టర్ అని చెప్పొచ్చు, ఇప్పట్లో ఇది బ్లాక్ బస్టర్. సూపర్ 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 అన్న. ఒకటే చెప్తున్నా, చింపి ఇక్కడ ఒక పేపర్, ఇక్కడ పేపర్. సూపర్. మ్యాడ్ స్క్వేర్ ఫుల్ ఆఫ్ ఫన్. డైరెక్ట్ ఏంటంటే నాగవంశీ గారు చెప్పిన మాటే, వచ్చామా నవ్వుకున్నామా వెళ్ళిపోయామా, నో లాజిక్స్, నో ఎథిక్స్, ఇంకా వేరేమి ఆలోచించద్దు. ఇదే ఫస్ట్గా చెప్పాల్సిన మాట. ఇంకొకటి మెయిన్గా చాలా అంటే చాలా నవ్వుకుంటాం. ఎన్ని కుళ్ళు పంచులు ఉన్నాయంటే పడి సీట్లోంచి ఎగిరెగిరి పడి నవ్వుకుంటాం. అది తప్ప సినిమాలో నాకు పెద్దగా వాళ్ళు చెప్పినట్టే ఏం లేదు. బట్ ఓకే, ఎంజాయ్ చేస్తాం థియేటర్కి వచ్చిన తర్వాత. నాకు అనిపించింది ఏంటంటే మెయిన్గా సాంగ్స్ కూడా ఇంకొంచెం బెటర్గా పెట్టుంటే బాగుంది అనిపించింది. నాకు ఒక్క సాంగే బాగా కనెక్ట్ అయింది, స్వాతిరెడ్డి సాంగ్. మిగతా అంత మ్యూజిక్ కూడా అంత పెద్దగా అనిపించలేదు. ఇంకా మెయిన్గా చెప్పాలంటే క్యారెక్టరైజేషన్స్ చాలా అంటే చాలా బాగున్నాయి. కాకపోతే ఫస్ట్ హాఫ్లో స్టూడెంట్ లైఫ్ స్టోరీ కాబట్టి చాలా ఎంజాయ్ చేసాం. మనకు రియల్గా జరిగి ఉంటాయి కదా ఇన్సిడెంట్స్, అవి అనిపిస్తాయి. బట్ దీంట్లో ఏంటంటే ఓవరాల్ అన్ని కల్పితాలు మాదిరిగానే ఉన్నాయి. ఆ డైలాగ్స్ కావచ్చు, ఇంకొన్ని చాలా ఎంజాయ్ చేస్తాం. ఇందులో బాయ్ క్యారెక్టర్ అయితే చాలా ఎంటర్టైన్ చేస్తుంది. చాలా బాగుంది. 5-10 minutesకి కొత్త హీరోయిన్ ఎంటర్ అవ్వడం అది కొంచెం మంచిగా అనిపించింది. కాకపోతే ఇంకొంచెం ఫస్ట్ హాఫ్ని ఇంకా చేసి ఉండొచ్చు అనే ఫీలింగ్ అయితే నాకు అనిపించింది. ఫస్ట్ హాఫ్ కొంచెం బోరింగ్గా ఉంటుంది, అక్కడక్కడ పంచులు ఉన్నా కూడా కొంచెం బోరింగ్ అనిపిస్తుంది. బట్ సెకండ్ హాఫ్ ఫుల్ ఆఫ్ ఫన్ ఉంటుంది, చాలా ఎంజాయ్ చేస్తాం. సో ఒకటే మాట, చూడాలనుకుంటే థియేటర్కి రండి, ఎంజాయ్ చేస్తారు ఫన్ కోసం. కాకపోతే కొంచెం చూసుకొని జర హార్ట్ పేషెంట్లు వాళ్ళు కొంచెం చూసుకొని రండి. థ్యాంక్ యూ.